నా సంక్రాంతికి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వెంకటేష్ గారి సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది. అవును. ప్లస్ గేమ్ చేంజర్ ఒకటి సంథింగ్ అట్లా వస్తున్నాయి కదా. అవును. ఇందులో ఏది బాగా హిట్ అవుద్ది అనుకుంటున్నారు, ఏది ప్రజలు బాగా మెచ్చుతారు అనుకుంటున్నారు? నాకైతే ఏందంటే గేమ్ చేంజర్ ఎందుకంటే బాగా కనెక్ట్ అయింది. గేమ్ చేంజర్ ఏందంటే బాగా కనెక్ట్ అయింది. అంటే ఒక గేమ్ చెస్ బోర్డ్ అయితే ఏదైతే పెట్టిండ్రో నేను గేమ్ ఆడుతున్నా ఇందులో అసలు ఏం చేశాడు రా అని ఆ ట్రైలర్లో ఉంది. అసలు ఇంకా సాంగ్ రాలేదు, సాంగ్ చూస్తే ఇంకా వేరే లెవెల్. అసలు పండక్కి పంచకట్టుతో మనం ఎలా అయితే పండక్కి వెళ్తామో అట్లా పంచకట్టుతోటి అన్న వచ్చింది చూసాం. నిజంగా గేమ్ చేంజర్ అసలు వేరే వేరే లెవెల్ అసలు గేమ్ చేంజర్ అంటే. అంటే ఈ సినిమా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తీస్తాళ్ళు అని అంటున్నారు, దానికి ఏమంటారు? అట్లా ఏముండదు బ్రదర్, సినిమా సినిమానే. అంటే అది ఇది కొంచెం గమనిస్తే సేమ్ అంతే, కాకపోతే చిన్న లోగో మాత్రమే చేంజ్ చేసిర్రు, పార్టీకి తగ్గట్టే పెట్టిల్లు సేమ్ అని అంటున్నారు. ఏమంటారు? ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న గెలిచిండనే కుట్రలు వల్ల వాళ్ళకి బాధ కళ్ళు మండుతున్నాయి. అందు గురించి అది చెప్దాం ఇది చెప్దామని ఏది లేక వాళ్ళకి ఏది దొరకక ఏది తొయ్యక ఏది చెప్పలేక ఈ సినిమాల మీద పడ్డారు. మా గట్టప్ పెట్టారు, మీ గట్టప్ ఎందుకు పెడతారు? సినిమా సినిమానే, డైరెక్టర్ గారు సినిమా తీసేది ఆయన, స్టోరీ రాసుకుంటారు ఆయన, పెడతాడు. కానీ ఏదన్నా వీళ్ళకేం సంబంధం? అసలు అవన్నీ మాట్లాడిన విషయాలే కావు బ్రదర్. అసలు గేమ్ చేంజర్లో వేరే లెవెల్ ఉంది. అసలు రాజకీయం వేరు, ఈ సినిమా వేరు. అసలు సినిమాలో ఏదంటే సినిమా లాగా చూడాలి. మీరు సినిమాని తీసుకెళ్లి రాజకీయాల్లో పెడితే అది తప్ప. అది వాళ్ళకి ఏం పని లేక ఏది దొరకక అది చెప్తున్నారు వాళ్ళ రాజకీయ నాయకులు.